హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జిలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇది ఇప్పటి జనరేషన్. కానీ పడవలో ప్రయాణిస్తే తప్ప అక్కడికి చేరుకోలేని గ్రామాలు ఇంకా మన మధ్యలోనే ఉన్నాయి. ఏడాదిలో 9 నెలల పాటు పడవల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఉన్న గ్రామం మన పాలమూరు జిల్లాలో ఇప్పటికీ ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది మధ్యలో బాహ్య ప్రపంచానికి దూరంగా గుర్రంగడ్డ గ్రామస్తులు అవస్థలతో సావాసం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి పల్లెటూరులో సీసీ రోడ్లు. ఇది మన పాలకుల కలలు. దేశ నాయకులు కానీ ఇటు రాష్ట్ర నాయకులు కానీ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పుకుంటారు. కానీ జాతీయ రహదారికి, బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారికి కూతవేట దూరంలో ఉన్న ఓ గ్రామానికి మాత్రం రాకపోకలు అతి కష్టం మీద కొనసాగుతున్నాయి. కనీసం ఆ గ్రామానికి కూడా రహదారి లేదంటే ఈ ఆశ్చర్య వేగం మానదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామ ప్రజలు ఎలా గడుపుతున్నారు, ఏళ్ల తరబడి ఆ గ్రామానికి రాకపోకలు ఎలా కొనసాగిస్తున్నారు, ఇది ఏ గ్రామంలో ఉంది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. చుట్టూ నీరు, మధ్యలో భూమి. సింపుల్ గా చెప్పాలంటే ఐలాండ్. అలాంటిదే పాలమూరు జిల్లాలో కూడా ఉంది. చుట్టూ కృష్ణవేణి నది, మధ్యలో ఊరు. చెప్తుంటే వెంటనే చూసేయాలని అనిపించచ్చు. కానీ అది టూరిస్ట్ ప్లేస్ కాదు. ఆ గ్రామస్తులకు రెస్ట్ లేకుండా చేస్తున్న ప్లేస్. గద్వాల్ మండలంలోని గుర్రంగడ్డ గ్రామం కష్టాల అడ్డగా మారింది. వానొచ్చినా వరదొచ్చినా గుర్రంగడ్డ వాసులకు అష్ట కష్టాలు తప్పవు. గుర్రంగడ్డకు వెళ్లాలన్నా, అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు రావాలన్నా కృష్ణానదిలో కిలోమీటర్ మేర పడవ ప్రయాణం తప్పనిసరి మాత్రమే కాదు, అదొక్కటే మార్గం. ఏడాదిలో దాదాపు 9 నెలల పాటు బోటు ప్రయాణం చేస్తారు ఇక్కడి ప్రజలు. కృష్ణానదిని దాటి పడవలో బీరిళ్లి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకుంటారు. ఇది తరతరాల నుంచి గుర్రంగడ్డ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న వన్ అండ్ ఓన్లీ సమస్య. వర్షాకాలంలో గ్రామం చుట్టూ దాదాపుగా కిలోమీటర్ మేర కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వరద ఉధృతి తగ్గే వరకు గ్రామం నుంచి కాలు బయటపెట్టే వీలే ఉండదు. గుర్రంగడ్డలో 170 ఇళ్లుంటాయి. 580 మంది ఓటర్లతో గ్రామ పంచాయతీ కూడా ఉంది. అయినా ఇక్కడి ప్రజలు ఏళ్లనాటి సమస్య నుంచి విముక్తి పొందలేకపోతున్నారు. రాకపోకలు కొనసాగించేందుకు రోడ్డు కానీ, బ్రిడ్జి కానీ లేవు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల నుంచి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణీ స్త్రీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. పురుడు సమయం కన్నా ముందెవరూ గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. గతంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో బాధపడుతున్నవారు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక మధ్యలోనే ప్రాణాలు విడిచారని చెబుతున్నారు. ఈ గుర్రంగడ్డ నివాసాలు దాదాపు అంటే ఇక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 2000 ఎకరాల భూమి కూడా ఉంది సార్ ఇక్కడ. అయితే ఈ గ్రామానికి చుట్టూ ఎటువైనా ఏరియా ఉంది సార్, నది ఉంది. ఈ నదిలోకి వెళ్ళి దాటాలంటే ఒక రోజు గద్వాలకు పోయి రావాలన్నా, ఏ ఊరికి పోయి రావాలన్నా 24 గంటల టైం పడుతుంది సార్. గర్భిణీ మంతులు ఎవరు ఏం ఆపద అవుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్లు గాని, పిల్లల స్కూళ్లు గాని ఎవరు కూడా ఒక్కరొచ్చి కూడా ఇంతవరకు అడిగిన నాదు లేడు. ఇక ఈ గ్రామ చిన్నారులకు విద్య అందని ద్రాక్షగా మారింది. ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ఉంది. ఉన్న 2 టీచర్లు స్కూల్కు వచ్చిందే లేదు, పాఠాలు చెప్పిందే లేదు. దీంతో స్తోమత ఉన్నవారు తమ పిల్లలను బంధువులేళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఆర్థికంగా పరిస్థితి బాగాలేని వారు చదువుకు దూరం చేస్తున్నారు. చదువులపై మక్కువ ఉన్న కొందరు విద్యార్థులు మాత్రం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పడవలోనే రోజు స్కూలుకు వెళ్లి వస్తున్నారు. తమ ఊరికి ఓ బ్రిడ్జి నిర్మిస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయని విద్యార్థులు అంటున్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే నేతలు తమ సమస్యలు తీర్చేందుకు మాత్రం రావటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఉదయం రావాలంటే ఈ పడవలో రావాలి. చాలా భయం వేస్తుంటది పడవలో రావడానికి. ఈ సార్ వాళ్ళు బయట నిలబెడతారు స్కూల్ లేట్ అయితే. మాకు బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. గద్వాల నుండి గుర్రంగడ్డకు పడవలో పోయినాము. బడికి పిల్లలను ఇడిచి మళ్ళీ దాటుతున్నాం సార్. ఇప్పుడు పొద్దుగాల 9 గంటలకు పోయినా, ఇప్పుడు 5 గంటలకు వస్తున్నాం.
అంతే సార్, ప్రతిసారి ఇంతే సార్. రాళ్ళలో మునగాల కింద పడాలి, లేవా అలే బియ్యం సంచులు పడాలి అని నానిపోయినా కూడా ఎట్లా వస్తాం. ఏం చేస్తే బాగుంటుందంటే మాకు ఇంత బ్రిడ్జ్ ఏర్పడిస్తే మంచిగా ఉంటుంది సార్. ఇంకా బ్రిడ్జ్ సారకు వస్తారు, ఆయన ఓట్ల 2 నాళ్ళు వేస్తాం బ్రిడ్జ్ అంటారు. ఆడ చూపిస్తారు, షూటింగ్ చూపిస్తారు, ఇంకా గుంతలు తోడతారు, వెళ్ళిపోతారు. ఇంకా ఓట్లు వేస్తాం మేము, అంతే సారు. గుర్రంగడ్డ గ్రామానికి రహదారి లేని కారణంగా ఆ ఊళ్ళో పుట్టిన యువతీ యువకులకు సకాలంలో పెళ్లిళ్లు కావటం లేదు. దీంతో రోజురోజుకు పెళ్లిళ్లు కాని వారి సంఖ్య పెరిగిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.